ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే 12 అయింది. పట్లు అవి దులిపిస్తాను. రేపు వినాయక చవితి కదా, అందుకని కొంచెం పట్లు అవి దులిపేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దులిపేసుకొని ఫ్లవర్స్ అన్నీ తీసి వాష్ చేసుకొని పైన బాల్కనీలో పెట్టాను. తర్వాత దేవుడి గది సామాన్లు కూడా పెట్టాను అన్నమాట. అవన్నీ తోమాను. పెద్ద పెద్ద కుందులు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ లోపల నేను తీసి తోమాను. రెగ్యులర్గా అయితే అవి యూజ్ చేయను. నేను మామూలుగా దేవుడి దగ్గర చిన్న కుందులు ఉంటాయి, అవి పెట్టుకుంటాను. ఇలాంటి పూజలు అప్పుడైతే కొంచెం పెద్ద కుందులు పెట్టుకుంటాను అనమాట. అవి అయితే కడిగేసి ఉంచానమాట. నేనే అవన్నీ వాష్ చేసి ఇప్పుడు మీతో అయితే ఇలా మాట్లాడుతున్నాను. అవన్నీ పనులు చేసుకున్నాను. తర్వాత కొంచెం ట్యాన్ కూడా పట్టుంది కదా ఫేస్కి, ఒక చిన్న ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను. మార్కెట్ అయితే ఈవినింగ్ వెళ్తాను. వినాయకుడి బొమ్మ తేడానికి, పత్తి అవి తేడానికి అవన్నీ ఈవినింగ్ వెళ్తాను. అవన్నీ తెచ్చాక అసలు యాక్చువల్లీ నేను మండపంలోనే పెడతాను ఎప్పుడు వినాయకుడు. అంటే మాది గోపురం ఉంది, దానిలోనే పెడతాను. ఈసారి పాప ఏంటంటుందంటే, నేను వేరేగా బ్యాక్గ్రౌండ్ అది పెట్టి వేరేగా పెడదాం మమ్మీ బొమ్మ అది అంటుంది. చూడాలి, నా ఓపిక చూడాలి. ఇంకా ఎందుకంటే ఈవినింగ్ వెళ్తాం, ఈవినింగ్ తెచ్చాక ఆ రాత్రి ఇంకా చేయాలి. ఇంకోటి తెలుసా, నేను మన బ్లౌజ్ చూపించాను కదా గ్రీన్ కలర్ది, అది కొంచెం అడ్జస్ట్మెంట్ చెయ్యాలి. అది కూడా ఇంకా చేసుకోలేదు. అది రేపు కట్టుకుంటాను అనుకుంటున్నాను కదా, అది కూడా ఇవాళే చెయ్యాలి. అన్నీ ముందే చేసుకోవాలి. అది అయితే ఈ వ్లాగ్ మటుకు మోస్ట్లీ వినాయక చవితి తర్వాతే వస్తుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వినాయక చవితి అంతా అయిపోద్ది. చూడాలి, ముందు వీలైతే పోస్ట్ చేసేస్తాను, లేదంటే వినాయక చవితి తర్వాతే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వినాయకులు అది పెడతారు కదండి, ఆ సౌండ్స్ బట్టి వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి అవ్వదు. అది ఓకేనా, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. చూస్తుండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది తీసుకున్నాను కదండి మీషోలోని, అదైతే ఇక్కడ పెట్టాను. పక్కన వినాయకుడు ఉంది టీవీ దగ్గర మాట. ఇక్కడ వైఫై రూటర్ అది ఉంటుంది, దాని పక్కన ఇలా వినాయకుడు పెట్టి ఈ కింద చిన్న ఎలిఫెంట్ ఒకటి ఉంటుంది, చిన్న ఎలిఫెంట్. ఈ పక్కన ఊర్లేలాగా చిన్న గాజు బౌల్ పెట్టి కొంచెం పువ్వులు పెట్టానమాట. అందకల ఒకటి పెట్టాను, స్మెల్ ఎలాగుంటుందో అని. బాగుంది, ఒక చేత్తో కదా తీయలేకపోతున్నాను. చాలా బాగుందండి, పెద్ద సైజు వచ్చింది. ఇదైతే ఇలా సర్దాను. పైన బాల్కనీలో అయితే ఫ్లవర్స్ అవి ఎండబెట్టాను. పూజకి అవసరమైన సామాన్లు, దేవుడి సామాన్లు అవన్నీ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా యూజ్ చేయను, మీద ఉంచేస్తాను. పూజకి అవసరం అని చెప్పి ఇప్పుడు తీసి అవన్నీ తోమేసి అలాగే ఎండలో అయితే పెట్టుకున్నాను. తర్వాత ఫ్లవర్స్ అన్నీ తీసాను, దులిపాను కదా ఇల్లు అంతా. ఇవి కూడా బాగా వాష్ చేసుకొని ఇలా బాల్కనీలో అయితే పెట్టాను. మాకు బాల్కనీలో బాగా ఎండ వస్తుందండి, అందుకని కొంచెం ఎండిపోతే అప్పుడు సర్దేసుకోవచ్చు. ఈ లోపల ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసారు కదా. మార్నింగ్ నుంచి ఈ పని అంతా చేశాను. నా మొహం కూడా కొంచెం టైర్డ్ అయిపోయింది. కొంచెం ఏదైనా స్కిన్ కేర్ చేసుకున్నాం అనుకోండి, రేపు కొంచెం గ్లోగా ఉంటుంది. వినాయక చవితి కదా, పండగ కదా, కొంచెం గ్లోగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈరోజు మెక్సికో నా దగ్గర ఉంది ఫేషియల్ కిట్, ఇది షేర్ చేశాను కూడా. ఇది చాలా బాగుంటుంది, మెక్సికో పపాయ అన్నమాట. ఇది మొత్తం ఫేషియల్ కిట్ ఉంది, 4 స్టెప్స్ది. నేను మొత్తం చేయడం లేదు, ఓన్లీ స్క్రబ్ చేసుకొని ఫేస్ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇది చేసుకుంటాను స్క్రబ్. పపాయ చాలా బాగా పనిచేస్తుందండి నాకు. ఇంకోటి ఎంత బాగుంటుంది, ఇంత ప్రోడక్ట్ అయితే ఉంటుంది, చాలా స్మూత్గా అయితే ఉంది. ఇలా ఫేస్ అంతటికి ఇలాగ అప్లై చేసుకొని కొంచెం అప్లై చేసుకొని
కొంచెం ఎక్కువసేపు చేయను, ఒక 10 మినిట్స్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ మాస్క్ వేసుకుంటాను. ఇంకా ఫేస్ స్క్రబ్ చేసుకోవడం బట్టి మన స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది. నా దగ్గర ఇది ఉందని అప్లై చేస్తున్నాను. లేదంటే మన ఫ్రూట్స్ ఉంటాయి కదా, పపయ్య తెచ్చుకొని మనం ఇలాగా అప్లై చేసుకోవచ్చు. షుగరు, పపయ్య గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ 2 కలిపేసి మనం ఇలా స్క్రబ్లా వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. 10 మినిట్స్ అయిపోయింది. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. చూసారా, స్క్రబ్ రాసాక ట్యాన్ అంతా బాగా రిమూవ్ అయింది. ఆయిల్ కూడా బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడు ఫేస్ మాస్క్ అయితే అప్లై చేసుకుందాం. ఫేస్ మాస్క్ అయితే మనకి ఇలాగ వస్తుంది, క్రీమ్ లాగా ఉంటుంది. ఇది డ్రై అవ్వదు కాబట్టి ఒక 15 మినిట్స్ ఉంచేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకోవడమే. ఇలాగైతే అప్లై చేసుకుంటున్నాను. మొత్తం ఫేషియల్ చేస్తే ఇంకా గ్లో వస్తుంది. ఇది నేను షేర్ చేస్తానండి మాస్క్. అది ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ అప్లై చేసేయడమే. ఇది డ్రై అవ్వడం ఉండదు, ఎందుకంటే క్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి. ఒక 15 మినిట్స్ ఉంచాక నేను ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ పనులు అవి చేసుకుంటాను. ఓకే, చూస్తుండండి బ్లాగ్. నేను మళ్ళీ కలుస్తాను. ఈవినింగ్ ఇలాగ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. పూజ సామాన్లు అవి తీసేసుకున్నాం, పత్రి అవన్నీ తీసేసుకున్నాం. తర్వాత బొమ్మ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి చూస్తున్నారా. చిన్న సైజ్ తీసుకుందాం అంటే మమ్మీ వద్దు, ముందుకున్నాయి చూస్తున్నారా, అవి తీసుకుందాం అంటే లేదు, కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం అన్నమాట. బొమ్మ పిల్లలు ఇష్టం కదా, వాళ్ళు ఎంచడం అదిని అన్నది పాపం. మమ్మీ కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం అంటే బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అలాంటిది ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఎంత రష్ ఉందండి బాబు, పత్రి అది మార్కెట్లోని చాలా రష్ ఉంది. తర్వాత పక్కనే ఈ నెయిల్ పాలిష్లు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. తనకి డ్రెస్ ఉంది, దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అవి తీసుకుంటాను అన్నది. ఇవేంటంటే మనకి 5 రూపీస్, 10 రూపీస్ అలాగ ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. అవేవో ఒక 2 హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి తీసుకుందన్నమాట. తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక ఇవన్నీ వేరు వేరు చేయకపోతే బ్యాగుల్లో అలాగ ఉన్నాయి అనుకోండి పాడైపోతాయి. ఏ ఆకులు, పత్రి, మామిడాకులు అవన్నీ గుమ్మానికి అది పెట్టేసుకుంటే రేపు టైము ఉండదు కదా, టైం తొందరగా అది చేసుకోవచ్చు అని చెప్పి రాత్రే మామిడాకులు అది పెట్టేసుకుందామని పక్కన తీసానమాట. ఇంకో ప్లేట్లో ఫ్రూట్స్ అన్నీ పెట్టేస్తున్నాను. అలా బ్యాగుల్లో ఉన్నాయి అనుకోండి పాడైపోతాయి కదా, తీసి కొన్ని పక్కన పెట్టినట్టు అలాగైతే బాగుంటుంది. బ్యాగుల్లో అలా పెట్టేసి ఉంటే గాలి తగలక పాడైపోతాయి. అందుకని ఇలా కొబ్బరికాయ, అరటిపళ్ళు, పెట్టవలసిన ఫ్రూట్స్ అన్నీ అలా పెట్టేస్తున్నాను. మాకైతే పాల బిల్లు కట్టడం అనేది లేదండి. మామూలుగా ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తామన్నమాట. అందుకు నేను కాడలతో ఉన్నవి అవి పెట్టలేదు. మామూలుగా అయితే చిన్నవి తెచ్చుకొని పాల బిల్లుకి కడతారు కదా, ఇవేంటంటే వినాయకుడి దగ్గర పెట్టి తర్వాత మేము తినేస్తాం అన్నమాట. ఆ చిన్నవి ఏంటంటే పాలవీళ్ళతో పాటు కలిపేస్తారు చాలామంది. మాకు పాలవీళ్ళు అది లేదన్నమాట. అందుకు ఇలా పెద్ద కాయలే తీసుకొచ్చాను, అన్నీ 2 కాయలు. తర్వాత ఏ పువ్వులైతే నేను మార్నింగ్ మా ఇంటి దగ్గరకి ఒక అతను వస్తారన్నమాట. అతని దగ్గరికి అయితే ఈ పువ్వులు తీసేసుకున్నాను. ఇది ప్యాకెట్ అయితే 20 రూపీస్ అవి. ఇవైతే నేను ఇప్పుడు తెచ్చాను, ఈవినింగ్ తెచ్చాను. అంటే కొంచెం ఉర్లి అవి డెకరేషన్ చేస్తున్నాను కదా, అందుకని తీసుకున్నాను అనమాట. బంతి పువ్వులు అయితే దేవుడికి పెట్టకూడదు అంటున్నారు, అందుకని ఉర్లి దగ్గర అది సర్దుదాం, కొంచెం డెకరేషన్లా సర్దుదాం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను అనమాట.
మార్నింగ్ గులాబీ పూలు, చామంతి పూలు అవి అయితే దేవుడి కోసం అని తీసుకున్నాను. ఇది ప్యాకెట్ రూ. 20 మాట. అదే ఈవినింగ్ మటుకు చాలా కాస్ట్ ఉన్నాయి. ఇలాగా 2 ప్యాకెట్లు గులాబీ పూలు, తర్వాత చామంతి పూలు అవి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ వేరు వేరు చేసి కొంచెం నీళ్ళు జల్లేసి ఉంచినా లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టినా బావుంటది. కవర్‌తో పెట్టేసరికి అదేంటంటే ముద్దలాగా అయిపోతున్నాయి. అందుకు కొంచెం నీళ్ళు జల్లేసి ఉంచేద్దాం అని చెప్పి ఇవన్నీ పక్కన వేరే వేరే ప్లేట్స్‌లో ఇలా పెట్టేసి ఉంచాను. ఫ్రూట్స్ అన్నీ వేరే వేరే పెడతాను. మామిడాకులు అయితే కట్టేస్తాను. హ్మ్. గరిక అవన్నీ ఉన్నాయి కదా! తర్వాత ఇది ఇదొక పువ్వు తీసుకున్నాను. ఇది విడుతదన్నారు. ఆ మాత్రం విడిందిమాట. తర్వాత పువ్వులవి ఎండిపోయి కూడా ఇవన్నీ కూడా సర్దేశాను. ఇక్కడ ఉర్లి పెడతానమాట. రాధాకృష్ణుడు ఇక్కడ పెట్టాను. ఇదిగోటి ఈ పాట్‌లో అయితే ఫ్లవర్స్ అయితే సర్దేశానండి ఇలాగా. చూస్తున్నారా బావుందా? దీనికి కొబ్బరాకులు లాంటివి ఉండేవి మీరు చూసుంటారు. అది పాడైపోయి కడిగినా విరిగిపోతున్నాయని చెప్పేసి అవి తీసి పడేసాను. అందాకలో అయితే ఇలా సర్దాను. చూద్దాం తర్వాత ఏమన్నా చూసుకొని పెడదామని అందాకలా అలా మనీ ప్లాంట్ అది పెట్టి సర్దేశాను. ఇదిగోటి బొమ్మ అయితే ఇలా దేవుడి దగ్గర పెట్టానమాట. అంటే మీదన అలా పెట్టాను. కవర్ అది పెట్టేసి ఉంచాను. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.